మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా ఎంటర్ అవడం, అమెరికా నేరుగా ఇరాన్కి సంబంధించినటువంటి అణు కేంద్రాల మీదే దాడి చేయడం, దాన్ని కూడా అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు బయటకు వచ్చి బహిరంగంగా ప్రకటించడం, ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు అమెరికా మీద ఇరాన్ మళ్ళీ తిరిగి అటాక్ చేసేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ అదే జరిగితే అమెరికా ఇరాన్ని ఏం చేయబోతుంది? ఇరాన్కి ఏ దేశాలు సపోర్ట్ చేయబోతున్నాయి? ముఖ్యంగా రష్యా ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ ఇస్తాననేటువంటి హామీ కూడా ఇచ్చింది. నిజంగా అణు ఆయుధాలను ఇస్తే ఆ అణు ఆయుధాలని ఇజ్రాయెల్ లేదా అమెరికా మీద ప్రయోగించే అవకాశం ఉంటుందా ఇరాన్? వీటి గురించి మాట్లాడదాం. అసలు దౌత్యపరంగా ఈ యుద్ధాన్ని ఆపే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ముఖ్యంగా భారత్ పాత్ర ఎలా ఉండబోతుంది? దీని గురించి లైవ్ కాల్లో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. గతంలో మన దేశం తరపున అనేక దేశాల్లో రాయబారిగా పనిచేసినటువంటి అంబాసిడర్గా ఉన్న డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం విజయ్ గారు. సార్, పరిస్థితి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయనుకోవచ్చా? ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే అమెరికా నేరుగా వచ్చి ఇప్పుడు యుద్ధంలో పాలు పంచుకోవడానికి చూస్తే ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ మీద దాడి చేసిందో, పర్టికులర్లీ అణు కేంద్రాల మీద, తర్వాత ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫీల్డ్స్ మీద, ఇన్స్టాలేషన్స్ మీద ఎప్పుడైతే దాడి చేసిందో, అప్పుడే మనం అంటే అందరికి తెలిసింది ఏంటంటే ఇజ్రాయెల్ ఎలోన్ ఇరాన్ మీద అటాక్ చేసి వాళ్ళ అనుకున్నది కంప్లీట్గా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని డిస్ట్రాయ్ చేస్తామనటం అనేది ఏదైతే పెట్టుకున్నారో అది సాధించడానికి కష్టమని అనుకున్నాం. ఎందుకంటారా అంటే ఇరాన్లో ఈ బంకర్స్ చాలా డీప్ అంటే రత్నాల్లో పెట్టడం జరిగింది. ఇజ్రాయెల్కు అటువంటి ఎక్విప్మెంట్, బాంబ్స్ అయినా కానీ ఏరోప్లేన్స్ అయినా కానీ, అంటే ఇప్పుడు B-52లు ఉన్నాయి, తర్వాత బంకర్ బ్లాస్ట్ ఏదైతే చేస్తుంటాయో అటువంటి బాంబ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు. సో అందుకని ఏమనుకున్నారంటే తప్పకుండా అమెరికా ఏదో ఒక స్టేజ్లో ఇన్వాల్వ్ అవుతుంది, యుద్ధంలోకి దిగుతుందని. ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ అవసరం తప్పకుండా వచ్చింది. ఎందుకు అనంటే వాళ్ళు మొదట దాడి చేసినప్పుడు 3 ఇన్స్టాలేషన్స్ అంటే 3 అణు కేంద్రాల మీద భారీగానే దాడి చేశారు, కానీ అవి కొంతవరకు చాలా డీప్గా ఉన్నాయి కాబట్టి ఓన్లీ సూపర్ఫిషియల్గా సర్ఫేస్ మీద దెబ్బ తగిలింది. అందుకని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డిక్లేర్ చేసింది న్యూక్లియర్ ఇన్స్టిట్యూషన్స్కి ఏం దెబ్బ తగలలేదు, అసలు రేడియేషన్ కూడా లేదన్నది. కానీ ఈసారి అమెరికా బాంబులు పడటం వల్ల అవి దెబ్బతిన్నాయని ఇంకా అసెస్ చేస్తున్నారు. అయితే దీనివల్ల ఇప్పుడు అమెరికా ఎంటర్ అయింది కనుక థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అనేది అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. నిజమే, దెర్ ఇస్ నో డౌట్. ఎస్కలేషన్ ఎంతవరకు అవుతుందంటే ఇప్పుడు బిట్వీన్ అంటే 2 కంట్రీస్ ఇజ్రాయెల్ ఇరానే కాకుండా ఇప్పుడు అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది. అయితే అంతకుముందే మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ మీద ఇరాన్ ప్రాక్సీ వార్ ఎలా నడిపిస్తుందంటే అక్కడేమో హమాస్ తోటి, లెబనాన్ నుంచేమో గాజా నుంచి, లెబనాన్ నుంచేమో హెజ్బుల్లా తోటి, తర్వాత ఈ యమన్ నుంచేమో హూతీస్ తోటి, ఇరాక్ నుంచి ఇంకొక గ్రూప్, ఇవన్నీ ఏదైతే ప్రాక్సీ వార్ నడిపిస్తుందో అది ఇజ్రాయెల్ ఏమనుకుందంటే కొంతవరకు వీళ్ళను ప్రతిఘటిస్తూ చివరికి స్టేజ్కి వచ్చింది ఏంటంటే ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇరాన్ను మాత్రమే మనం అటాక్ చేయాల్సి వస్తుంది. పర్టికులర్గా ఈ న్యూక్లియర్ బాంబ్ ఏదైతే దగ్గరలో చేయడానికి దగ్గరకు వచ్చేసింది, ఆల్మోస్ట్ ఒకప్పుడైతే ఇయర్స్లో అవుతుంది అనేది, తర్వాత మంత్స్లో అవుతుంది. ఇప్పుడు వాళ్ళ అంటే మొసాద్ అసెస్మెంట్ ప్రకారం అంటే కొన్ని రోజులనే తయారు చేసే స్టేజ్కి వచ్చిందని ఇజ్రాయెల్ సైడ్ ప్రకారం. సరే, అమెరికన్స్ కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇప్పుడే తయారు లేదు, ఇంకా కొన్ని మంత్స్ పడుతుందని వాళ్ళు అనుకుంటారు. బట్ ఎనీవే ఈ న్యూక్లియర్ కెపాబిలిటీ ఏదైతుందో కెపాసిటీని అంతమొందించాలి, డిస్ట్రాయ్ చేయాలనేది డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఇజ్రాయెల్ వాటి మీద యాక్ట్ చేసేది, అది అయిపోయింది. అయితే ఇజ్రాయెల్ అటాక్స్ వల్ల న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ పూర్తిగా ధ్వంసం కావు, మళ్ళీ కూడా వాళ్ళు తయారు చేసుకోగలుగుతారు అనే ఒపీనియన్ ఉంది. కాబట్టి ఈ బంకర్ బస్టర్ ఏదైతే బాంబ్స్ ఎక్విప్మెంట్స్ బాంబర్స్ అన్ని అమెరికాలో ఉన్నాయి కాబట్టి అవి వచ్చి తప్పకుండా ఈ అటాక్ చేస్తాయని ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో అనుకుంటున్నారో అది జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఎంతమంది ఇరాన్కు అవుట్ రైట్గా వచ్చి సపోర్ట్ చేసిండ్రు, చేయలేదు. కాకపోతే ఖండించారు కొంతవరకు. ఓకే, ఏది అలా అంటే
మన పాకిస్తాన్ చూసాం కదా, ముల్లా మునీర్ పోయి లంచ్ చేసుకొని నెక్స్ట్ డేనే ట్రంప్కు ఈజ్ ది ఫిట్టెస్ట్ క్యాండిడేట్, మనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేసేయాలి అది అని ఏదో చెప్పారు. ఇరాన్ మీద ఇది జరగానే నెక్స్ట్ డేనే వాళ్ళు ఖండించేసారు, అంటే ప్రైమ్ మినిస్టర్ ఖండించేసింది. అలా వేవరింగ్ ఉంటుంది తప్ప. అలాగని రష్యన్ ప్రెసిడెంట్ గా పుటిన్ కూడా అడిగారు, సో ఆర్ యూ గోయింగ్ టు సపోర్ట్ ఇరాన్, డైరెక్ట్లీ ఇన్వాల్వ్ వార్ అంటే నో 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 నో, అదంతా ఏం కాదు. ఇజ్రాయెల్ ఇరాన్కు మాకు క్లోజ్ రిలేషన్సే ఉన్నాయి. ఇజ్రాయెల్లోనైతే ఒక 2 మిలియన్ పీపుల్ దాకా రష్యన్ స్పీకింగ్ ఇజ్రాయలీస్ ఉన్నారు. తర్వాత ఇక్కడనేమో రష్యాలో మాత్రం ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కాబట్టి రెండింటిని మేము మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ముందే అంటే పుటిన్ చెప్పిన ప్రకారం, వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే మీడియేట్ చేసి వార్ని స్టాప్ చేద్దాం అనుకున్నా కానీ ట్రంప్ ఏదో ఫస్ట్ యూ లుక్ ఆఫ్టర్ యువర్ ఓన్ వార్ అన్నారు. సో అందుకని అవుట్ రైట్ గా ఆ రష్యా దిగేది ఉండదు. చైనా అయితే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూనే ఉంది. ఒక్కటే ఒక కంట్రీ ఏది చేసింది అంటే నార్త్ కొరియా డైరెక్ట్ గా అన్నది ఎస్ వీ సపోర్ట్. నార్త్ కొరియా అయితే నార్మల్ ఎప్పుడు అమెరికాకి అగెనిస్ట్ ఉంటుంది. అయితే ఈ ఈ యాక్షన్స్ రియాక్షన్స్ ఎంతవరకు తీస్తాయి అంటే థర్డ్ వరల్డ్ వార్కి పోయే అవకాశం అయితే లేదు, కానీ రీజనల్ వార్ వచ్చేటట్టు ఉన్నది. ఎందుకు అని అంటే ఇప్పుడు అమెరికన్ బేసెస్ ఇరాన్ ఎదురుగా ఉన్న ఇరాక్ కాంచి, సౌదీ కాంచి, అదే ఇటువంటి అన్ని కంట్రీస్ లో ఉన్నాయి. కాబట్టి ఆ బేసెస్ మీద ఇరాన్ కనుక దాడి చేస్తే అమెరికా ఆ బేసెస్ నుంచే మళ్ళా వీళ్ళ మీదకి బాంబులు పంపించడం, అక్కడ నుంచి ఆ బేసెస్ ఉపయోగించుకోవడం, ఆటోమేటిక్ గా ఆ కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ కావడం జరగవచ్చు ఒకవేళ జరిగితే. మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ మాత్రం ఇది రీజనల్ ఏరియాస్ నుంచి స్పిల్ ఓవర్ అయిపోయి థర్డ్ వరల్డ్ వరకు వస్తుందని మాత్రం నేను అనుకో. వినోద్ కుమార్ గారు, ఇప్పుడు ఇరాక్ మీద తీవ్రమైనటువంటి భీకర దాడులు చేసింది అమెరికా. దాదాపు 150 ఫైటర్ జెట్స్తో మీరు అన్నట్టుగా బస్టర్ బాంబ్స్ని అక్కడ పెద్ద సంఖ్యలో అక్కడ జారవిడిచింది. అయితే ఇప్పుడు ఒకవేళ ఇరాన్ నేరుగా అమెరికా భూభాగం మీదకు న్యూయార్క్ కానీ లేదంటే వాషింగ్టన్ లాంటి సిటీస్ని టార్గెట్ చేసే అవకాశం ఉందా? ఆ క్యాపబిలిటీ వాళ్ళ దగ్గర ఉందా? అంత లాంగ్ రేంజ్ మిసైల్స్ని పంపే క్యాపబిలిటీ ఉందా ఇరాన్ దగ్గర? అంటే వాళ్ళు అంటున్నారు ఉన్నది అని, కానీ వాళ్ళకు డిఫెన్స్ సిస్టంలో కూడా అమెరికన్ డిఫెన్స్ ఏదైతుందో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఒకప్పుడు అనుకున్నాము ఇజ్రాయెల్ ఐరన్ డోము, తర్వాత ఏదైతే యారో 1 యారో 2 డేవిడ్ స్లింగ్ వేరియస్ ప్రొటెక్టివ్ లేయర్స్ ఉన్నాయి. ఏమి కాదు ఇజ్రాయెల్కి అసలు ఒక్క ఏమంటారు తుపాకీ గుండు కూడా వాళ్ళ భూమి మీద పడదు అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా వరకు వీళ్ళు పంపించే సూపర్సోనిక్ తర్వాత బెలిస్టిక్ మిసైల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్నాయంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? 2, అటు చైనా ఇటు రష్యా వాళ్ళ దగ్గర నుంచి అయితే వచ్చినాయి. అయితే ఒకవేళ ఇరాన్ అటువంటి కెపాసిటీ ఉన్నది, ఇరాన్కి అయితే లేదని లేదు, ఉన్నా కానీ వాటికి ధీటుగా ఎదుర్కొనే ప్రొటెక్టివ్ మెకానిజం డిఫెన్స్ సిస్టమ్స్ కూడా అమెరికాలో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇరాన్ కనుక అటువంటి మిసైల్ ప్రయోగించి అమెరికా మీద వేసినట్టయితే దెన్ ఇరాన్ టోటల్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక రిప్రైజల్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ శక్తి ముందర వీళ్ళ శక్తి ఉంటుంది. వీళ్ళు 4 ఏదో కొనుక్కొని వచ్చి వేసుకునేది, వాళ్ళే మొత్తం ప్రపంచానికే సప్లై చేసే అమెరికన్ సిస్టమ్ కదా, అంత కెపబిలిటీ ఉన్నది. కాబట్టి వీళ్ళు అటువంటి యాక్షన్ తీసుకొని ఒకవేళ మిసైల్ ప్రయోగిస్తే అమెరికన్ సాయిల్ మీద బేసెస్ మీద వేయొచ్చు, దగ్గర ఉన్నాయి కాబట్టి, ఎదురుగా ఉన్న కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ బేసెస్ని అటాక్ చేయొచ్చు. దానివల్ల కొంత అమెరికన్ సోల్జర్స్కు ప్రాణాపాయం కలగవచ్చు. కానీ అమెరికన్ కంట్రీ మీద వాళ్ళ సాయిల్ మీదకి అప్పుడు మనకు ఏది సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు జపనీస్ ఏదైతే పేల్ వార్ హార్బర్ ఏదైతే దాడి అటువంటి చర్య ఇరాన్ పూనుకుంటే మాత్రం ఇరాన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. లైక్ అప్పుడు ఎలా అయిందో జపాన్ అంతకంటే ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు. అందుకని కొంతవరకు ఆచితూచి వాళ్ళు ఈ అంత మేజర్ స్టెప్ తీసుకోవచ్చు. కానీ రీజనల్ ఎస్కలేషన్ ఇంటూ ద రీజనల్ వార్ అయ్యే పాసిబిలిటీస్ మాత్రం ఉన్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.